సింపుల్ పాస్ట్ సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చడానికి రెండు విషయాలు తెలుసుకోవాలి. సింపుల్ పాస్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుంది తెలుసు. సబ్జెక్టు వెంటనే V2 వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్టు. ఈ విధంగా ఉంటే సింపుల్ పాస్ట్ సెంటెన్స్. అది స్టేట్మెంట్ అంటాం. ఇక చూడండి, రాజు రోట్ ఎగ్జామ్. రాజు ఎగ్జామ్ రాశాడు ఎస్టర్డే, నిన్న. రాజు అనే సబ్జెక్టు, V2 అనేది రోట్, ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్. ఇది స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు రాజు ఎగ్జామ్ రాశాడా అని క్వశ్చన్ అడగాలి. అందుకు ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. ముందు డిడ్ అనే పదం ఉపయోగించాలి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్లో V2గా ఉన్న వెర్బు ఇక్కడ బేస్ ఫామ్లోకి వచ్చేయాలి, అంటే V1 వెర్బుని వ్రాయాలి. ఇది గమనించుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చూడండి, డిడ్ రాజు రైట్ ఎగ్జామ్, ఎగ్జామ్ రాశాడా అవుతుంది. అంటే ముందు డిడ్ అనే పదం ఉపయోగిస్తాము, సబ్జెక్ట్ రాస్తాము. స్టేట్మెంట్లో V2గా ఉన్న వెర్బ్ని V1గా మార్చి, అంటే ప్రజెంట్ వెర్బ్ని రాయాలి. తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాము. క్వశ్చన్గా మారుస్తున్నాం కాబట్టి క్వశ్చన్ మార్క్ గుర్తుని ఉంచుతాం. అప్పుడు ఏమవుతుంది, రాజు ఎగ్జామ్ రాశాడా అని క్వశ్చన్ అవుతుంది. సింపుల్ పాస్ట్ సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనా ఐ, యు, వి, హీ, షీ, ఇట్, దే, రాజు, రాణి ఏది ఉన్నప్పటికీ కూడా డిడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. తర్వాత సబ్జెక్ట్ రాస్తాము, వెర్బ్ని V1గా మార్చి రాసి ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ పెడతాం. ఇక చూడండి, డిడ్ షీ గో మార్కెట్, ఆమె మార్కెట్కి వెళ్ళిందా, డిడ్ రాయాలి. స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది. సబ్జెక్టు V1 వెర్బ్ రాసి ఆబ్జెక్ట్ రాస్తాము, క్వశ్చన్ మార్కు. ఆమె మార్కెట్కి వెళ్ళిందా. ఇప్పుడు క్వశ్చన్ అడిగాం కదా, ఆన్సర్ రావాలి. ఆమె మార్కెట్కి వెళ్ళింది. ఇదేమవుతుంది, స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సింపుల్ పాస్ట్లో సబ్జెక్టు V2 వెర్బు ఆబ్జెక్ట్ వస్తుంది. షీ వెంట్ టు మార్కెట్, ఇక్కడ V2 వెర్బ్ వస్తుంది, కానీ స్టేట్మెంట్ ఆమె మార్కెట్కి వెళ్ళింది. డిడ్ దే అరైవ్ ఫంక్షన్, వాళ్ళు ఫంక్షన్కి వచ్చారా, క్వశ్చన్ మార్కు. ఆన్సర్ ఏమవుతుంది, వచ్చారు అని చెప్పాలి. మళ్ళీ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతాం. ఆన్సర్లో దే అరైవ్డ్ టు ఫంక్షన్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చేటప్పుడు డిడ్ ఉపయోగిస్తాము, వెర్బ్ని బేస్ ఫామ్లోకి మార్చి వ్రాయాలి, క్వశ్చన్ మార్కుని ఉంచుతాం. నెక్స్ట్ వీడియోలో సింపుల్ పాస్ట్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం.